బాన్స్వాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం అంబెమార్ గ్రామంలో కాశ్మీర్లో ఉగ్రవాదులు హిందువులపైన చేసిన దాడికి ఖండిస్తూ పార్టీలకు అతీతంగా అంబమార్ గ్రామంలోని ప్రజలందరూ నిరసన తెలుపుతూ ఈ దాడుల్లో మరణించిన వారికి కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి వారికి సద్గతులు ప్రాప్తించాలని కోరుతూ నివాళులర్పించడం జరిగింది. వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని కోరారు. అలాగే శానం సాయిలు మాట్లాడుతూ కులం, మతం, ప్రాంత భేదాలు లేవు, అందరూ నా బిడ్డలు, నెత్తుటి మడుగులో విగత జీవులుగా పడి ఉన్న బిడ్డలను చూసి భారతమాత రోధిస్తోంది. సంతోషంగా వెళ్లిన వాళ్ళు నెత్తుటి ముద్దలై తిరిగి వచ్చారని ఆయన వివరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, పిల్లలు మరియు రాజకీయ నాయకులు మొదలగు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ శ్రీగాది శేఖర్, రుద్రూర్ మండలం. కాశ్మీర్లో హిందువులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు అంబం గ్రామంలో రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి మన దేశంలో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు నిరసనగా మరి ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులైనటువంటి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు గ్రామస్తులు మౌనం పాటించడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి పరిణామాలు చాలా దారుణం. దీన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. దీనికి తగినటువంటి శాస్తి బుద్ధి వాళ్లకు చెప్పాల్సిందే. ప్రభుత్వము ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉన్నది. కాబట్టి దేశ నాయకులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఎవరైతే దాడికి పాల్పడిండ్రో వాళ్లకు తగిన శిక్ష విధించాలని మరి ఈరోజు హనుమాన్ మందిర్ ముందు అందరము గ్రామస్తులము ఆ భగవంతుని వేడుకుంటున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళు తగిన శిక్ష అనుభవించాల తప్పదని అనుకుంటున్నాము. మరి ఇది ఘోరమైన విషయము. ఆ టూరిజం ప్లేస్ లో మరి వారిని ఏ ప్రాంతము, ఏ కులము ఏమీ అడగకుండా కేవలము హిందువులని నిర్ధారణ రాగానే ఘోరాతి ఘోరంగా వారిని కాల్చి చంపడం అనే విషయము బాధాకరము. కాబట్టి ఆ కుటుంబాలకు మరి ప్రగాఢ శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఈ రోజు మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. भारत माता की जय, श्री राम।